సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. తెలంగాణలో మొత్తంగా 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలకి పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మొత్తంగా 7 దశల్లో నిర్వహించనుండగా తెలంగాణలో 4వ విడత పోలింగ్ జరగనుందని వెల్లడించారు. 4వ విడతలో మే 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుందని, ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమానికి కొనసాగనుందని, 26 నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. ఇక 13 ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని ఈసీ వెల్లడించింది. అదే రోజు ఫలితాలు ఉండనున్నాయి. ఇక లోక్సభ ఎన్నికలు మొత్తంగా 7 విడతలు జరగనుండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 4వ విడతలు జరగనున్నాయి. తొలి విడత ఏప్రిల్ 19న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 26న 2వ విడత, మే 7న 3వ విడత, మే 13న 4వ విడత పోలింగ్, ఇక 20న 5వ విడత, 25న 6వ విడత, జూన్ 1వ తేదీన 8వ విడత పోలింగ్ జరగనుందని సిఈసి తెలిపారు. ఇక లోక్సభతో పాటు దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అందులో తెలంగాణ నుంచి 1 స్థానానికి ఉప ఎన్నికలు జరగనుందని ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.